హలో క్రేజీ పీపుల్, వీకెండ్ కదా మహాబలిపురం వెళ్ళి సన్ రైజ్ చూసొద్దామన్నారు. అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది. సో బైక్స్ వేసుకొని మహాబలిపురం రీచ్ అయిపోయాము. నాకు సన్ రైజ్ అన్న సన్సెట్ అన్న ఎస్పెషల్లీ సూర్యుడు అంటే చాలా ఇష్టం. అదెందుకో నాకు కూడా తెలీదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేను సన్ రైజ్ చూడబోతున్నాను. మేము చాలా తొందరగా వెళ్ళిపోవడం వల్ల కొంచెం సేపు అక్కడే వెయిట్ చేసి సన్ రైజ్ చూసి కాసేపు బీచ్లో ఆడుకున్నాం అన్నమాట. కొంతమంది తక్కువ టైంలోనే ఎక్కువ క్లోజ్ అయిపోతారు. ఎస్పెషల్లీ అది అవతల వాళ్ళ నుంచి వచ్చే వైబ్స్ కానీ మన నుంచి వచ్చే వైబ్స్ కానీ మ్యాచ్ అయినప్పుడే జరుగుతుంది. సో అలా నాతో కనెక్ట్ అయిన పీపుల్ నితీష్, కుసుమ అండ్ ఆదిత్య. నిజంగా వాళ్ళతో ఏదో చాలా కొన్ని ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నంత బాండింగ్ ఏర్పడిపోతుంది తక్కువ టైంలోనే. బీచ్లో మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేసాం. పాపం నితీష్ అయితే మా వీడియోస్ ఫొటోస్ తీస్తూనే ఉన్నాడనమాట కంటిన్యూస్గా. కొంతమంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి నెగిటివిటీ లేకుండా, కల్మషం లేకుండా ప్యూర్గా ఉంటారు అని అంటారు కదా. సో నేను ఇంతవరకు చూసిన వాళ్ళల్లో ద బెస్ట్ ప్యూర్ హార్టెడ్ సోల్ నితీష్ అని చెప్పచ్చు. అంత మంచిగా చూసుకుంటారు ఎవరినన్నా సరే. కుసుమ అయితే స్ట్రెస్ బస్టర్ అనమాట. అది చేసే చిన్న చిలిపి చేష్టలు, పిచ్చి పనులు, వాటన్నిటినీ చూసి నితీష్ దాన్ని తిడుతూ ఉంటే అవన్నీ నిజంగా చాలా సరదాగా అనిపిస్తాయి. రియల్గా నేను చెన్నై వచ్చేటప్పుడు అమ్మో ఎలా ఉండానో ఇక్కడ అని చాలా టెన్షన్ పడ్డాను అనమాట. చెప్పా కదా హైదరాబాద్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ మనకి ఓన్ హౌస్ కూడా ఉంది. అవన్నీ వదులుకొని ఇంత దూరం వస్తున్నాను, ఇక్కడ ఉండగలనా లేదా, అసలు ఇక్కడ మనుషులే కనిపించడం లేదు, ఇలాంటి ప్లేస్లో నేను బతకగలుగుతానా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ వీళ్ళ పరిచయం వల్ల ఆ టెన్షన్స్ అన్నీ పోయినాయి. ఓకే, మనకు కూడా ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళతో పాటు నేను ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు అని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అది ఎస్పెషల్లీ వాళ్ళ వైపు నుంచి వచ్చిన ఆ వామ్ వెల్కమ్ అనే చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం, ఎప్పటి నుంచో సర్ప్రైజ్ అంటున్నాను కదా, యాక్చువల్గా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనమాట. పెళ్లి చూపుల కోసం హైదరాబాద్ వెళ్ళాలి, అదే మన సర్ప్రైజ్. ఆల్మోస్ట్ ఈ సంబంధం ఓకే అవుతుంది అని అనుకుంటున్నాం అందరము. చూడాలి దేవుడు ఏం డిసైడ్ చేస్తాడు. కొంచెం సేపు బీచ్లో కూర్చున్న తర్వాత వచ్చిన డౌట్ ఏంటంటే ఇంతకీ నా ఫోన్ ఎక్కడుంది అని చెప్పి. అన్ఫార్చునేట్లీ నా ఫోన్ మిస్ అయింది. బట్ అది ఎవరూ తీసుకోలేదు నాకు తెలిసినంత వరకు. వాటర్లో పడిపోయిందని అనుకుంటున్నాను. పాపం నితీష్, కుసుమ వాళ్ళైతే చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ నేనైతే అంత ఫీల్ అవ్వట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా జరిగింది అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది అని అనుకున్నాను. సో మళ్ళీ రిటర్న్ బైక్ వేసుకొని ఆ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు నా ఫోన్ పోయింది, కాల్ కనెక్ట్ అవ్వకపోతే ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అయ్యే పీపుల్ ఎవరు అని థింక్ చేసినప్పుడు నాకు వచ్చిన కొన్ని క్లారిటీస్ వల్ల నా లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ కొన్ని నేను తీసుకోగలను అని కాన్ఫిడెన్స్ కలిగిందనమాట. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఐ లాస్ట్ మై మొబైల్. నేనేం బ్లఫ్ చేయట్లేదు. వై బికాజ్ రిటర్న్ వచ్చేటప్పుడు చక్కగా మధ్యలో బిర్యానీ కొనుక్కొని పార్సెల్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తిని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఫోన్ పోయినందుకు పార్టీ ఇచ్చాను. మీకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు, బట్ ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది, ఆ రియలైజేషన్ అనేది తెలుస్తుంది. ఓకే గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూద్దాం ఫ్యూచర్ ఏం డిసైడ్ చేస్తుందో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.